హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు ఈ ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. ఫ్రాక్ వచ్చేసరికి చూడండి అంబ్రెల్లా కటింగ్ ఎలా అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ కార్నర్లో ఫోటో పెట్టాను కదా, సీతారామ హ్యాండ్ ఫ్రంట్ వచ్చేసరికి కట్ వర్క్ టైప్లో వచ్చి బ్యాక్ రౌండ్ నెక్ ఇట్లా ప్రిల్స్ పెట్టాను 3 స్టెప్స్. అదేవిధంగా ఇదే సేమ్ అదే మెజర్మెంట్స్ సేమ్ ఫ్రాక్ అనమాట. ఇన్విజిబుల్ జిప్ వేసాను ఎలాగా అనేది నేను చెప్తాను. ఈ ఇన్విజిబుల్ జిప్ వేసినప్పుడు అసలు క్లాత్ ఎంత తీసుకోవాలి ఎక్స్ట్రా అనేది బ్యాక్ పార్ట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. ఓకేనా, ఒక ఉక్కు పెట్టేశాను. ఓకేనా, ఇది ఆల్రెడీ శారీ వచ్చేసరికి 2-3 సార్లు యూజ్ చేసింది. ఆ శారీని ఇట్లా ఫ్రాక్గా స్టిచ్ చేయించుకుంది అమ్మాయి. ఓకేనా, చూడండి ఇలా కావాలి అంటే బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా మీకు ఫోటోలో చూపించిన విధంగా కావాలి అంటే ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది, పఫ్ హ్యాండ్ ఎట్లా పెట్టుకోవాలి, ఈ పఫ్ రావాలంటే ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలి అనేది చెప్తాను. చూడండి, ఫ్రంట్ వచ్చేసరికి వీ నెక్, బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్. ఓకేనా, ఇట్లా బక్రం వేసాను. బక్రం ఎలాంటిది వాడితే స్టిఫ్గా ఉంటుంది, నెక్ ఎంత బాగా రావాలంటే ఎలా వాడాలి, బక్రం అనేది ఏది రావాలి, ఇది చూడండి. ఇలా కరువు రావాలంటే ఎలా పెట్టాలి, ఎలా తీసుకోవాలి, ఇక్కడ కరువు రావాలంటే షేప్ ఎలా తీసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా, మీటర్ క్లాత్ తీసుకున్నానండి, తడిపి ఫ్లోర్ మీద ఆరబెట్టాను. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఉండాలి నీట్గా. డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. ఎందుకు డబుల్ వేయమంటున్నానంటే 4 లేయర్స్ ఉంటే హ్యాండ్స్ తీసేసుకుందాం. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకేనా, బ్యాక్ పార్ట్ తర్వాత తీసుకుందాం, ముందు హ్యాండ్స్ తీసుకుందాం. ఓకేనా, ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఇలా ఉంటే తెలియదు కాబట్టి కట్ చేసి చూసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనా, మీరు ప్రతిదీ ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి లెంత్ వచ్చేసరికి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5 మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. నేను మీకు చూపిస్తాను. ఓకేనా, 9.5 అంటే చూడండి దానికి 30 9 లేదా 9 దానికి 30 ఇంచి కలపండి, 9.5. ఓకేనా, ఆమ్ డౌన్ 3.5 మార్క్ చేయండి, పైకి పఫ్ 2.5 మార్క్ చేయండి, కొంచెం దూరంలో పావు దగ్గర 10 మార్క్ చేయండి. ఓకేనా, ఎంత పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు, మీకు 9.5 కావాలన్నా 10 కావాలన్నా పెట్టుకోవచ్చు. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా లైన్స్ డ్రా చేసుకుని 3 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆమ్ హోల్ వచ్చేసరికి ఎంత 38 అంటే 8.5. చెస్ట్ వచ్చేసరికి 38, వేస్ట్ 34, ఆమ్ హోల్ 8.5. మెజర్మెంట్స్ అయితే ఇవి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. ఓకేనా, 1.5 ఖర్చు. ఓకే, ఎలా వచ్చింది అసలు ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఈ అమ్మాయి చెస్ట్ వచ్చేసరికి 34 అండి. మనం డ్రెస్ కుడుతున్నాం కాబట్టి ఫ్రాకు 4 ఇంచెస్ పెంచాము అంటే 38 మీద స్టిచ్ చేస్తాం. ఆమ్ హోల్ 8.5 వచ్చింది. 38/4 అంటే ఎంత 9.5 -1 వేస్తే 8.5 వస్తుంది. యాక్చువల్గా ఈ అమ్మాయి ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5 కదా ఉండాలి 34 మీద తీసుకుంటున్నప్పుడు, కాకపోతే 8 ఉంది. అంటే చేతులు కొంచెం బాడీ కంటే చేతులు ఎక్కువ అనమాట. అలాంటప్పుడు ఎలా పెట్టాలనేది వీడియోలో క్లియర్గా చెప్తాం. 1.5 మార్క్ చేసుకోండి. ఓకేనా, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అండి. ఎవరికి ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి తెలిస్తే ఈజీ అవుతుంది అనమాట. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఓకేనా, ఓకే చూడండి 2.5 మార్క్ చేసి ఈ విధంగా లైన్ కొట్టేసేయండి. ఓకే, ఈ విధంగా షేప్ తీసేయండి. పఫ్ హ్యాండ్కి ఇలా షేప్ తీయాలి. ఇదే స్కిన్ పైకి జరిపి ఈజీగా తీయొచ్చు. ఓకే, చూడండి ఎలా తీయాలి. ఇది పఫ్ హ్యాండ్. మీకు ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, పేపర్ మీద ట్రై చేయండి, వచ్చింది. ఈజీ, ఏది కష్టం కాదండి. భూమి మీద ఒకరు చేయగలుగుతున్నారంటే మనం కూడా చేయగలం. కొంచెం టైం పట్టొచ్చేమో కానీ కష్టం అయితే కాదు. మీకు ఆసక్తి ఉంటే ఆసక్తి ఆటోమేటిక్గా వచ్చింది. ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలన్న తపన ఉండాలి, నేర్చుకోవాలనేది ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ పని జరిగిద్ది. ఓకేనా, అంతే. మీరు రోజు ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. టైలరింగ్ అనేది చాలామంది కష్టం అంటారు, అసలు కష్టమే కాదండి, చాలా ఈజీ. చాలా ఈజీ ఎప్పుడు అంటామంటే మనకు వచ్చేసి మనకి చెప్పేవాళ్ళు కూడా ఉంటే కరెక్ట్గా ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, వీల్ మార్క్ చేసేయండి. ఈ విధంగా వీల్ మార్క్ చేసేసి ఎక్కడైతే కర్వ్ బెండ్ అయ్యిందో చూడండి, కర్వ్ తిరిగిందో ఇక్కడ కాట్ పెట్టండి. అంటే పఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలని అర్థం. ఓకేనా, ఇది హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్. బ్లౌజ్కైనా సేమ్ ప్రొసీజర్ అంటే ఏ మార్పు ఉండదు. మీకు ఇంకా పెద్దగా ఎక్కువ కావాలంటే 3-5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఉంది కదా,
ఇలా డబుల్ ఫోల్డ్ వేసి చూడండి, ఇటువైపు నుంచి డబుల్ వేసి మళ్ళీ డబుల్ వేయండి. అయితే చూడండి ఇలా వేయొచ్చు, కానీ ఇలా కాదు, నేను అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా వేయాలి అనేది. ఓకేనా, ఈ విధంగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి. ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్, కిందది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్లోజ్ కూడా ఒకటి మన వైపు ఉండాలి. డబుల్ ఫోల్డ్ వేసినప్పుడు హ్యాండ్స్ ఎలా వేసాం అలాగే వేయాలి. కాకపోతే ఇంతకుముందు హ్యాండ్స్ వేసినప్పుడు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి, ఇప్పుడు మన వైపు ఉన్నాయి. ఓకేనా, ఇలా చెక్ చేసుకొని చూడాలి. అంటే క్లాత్ని అడ్జస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి ఖర్చులోకి అతుకు పడేటట్టు చూస్తాను. అది ఎలాగో మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్, ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఉండేటట్టు ఎక్కువ ఉంచుకోవాలి. 1/4 ఇంచ్ మీకు ఒకవేళ క్లాత్ లేకపోతే 1/4 ఇంచ్ ఉంచుకోండి, ఎందుకు జిప్ వేయడానికి. లేదంటే 1/2 ఇంచ్ ఉంచండి, మీకు అన్నిటిని బట్టి. చూడండి నేనైతే 1/2 ఇంచ్ ఉంచుతున్నానండి. చూడండి కింద ఎడ్జెస్ సమానంగా లేవు, అక్కడ క్లాత్ లేదు కాబట్టి పైకి జరిపి ఇంకో లైన్ డ్రా చేస్తాను. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసేసి కరెక్ట్గా కట్ చేసేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, 1/2 ఇంచ్ ఉంచేసి బ్యాక్ పార్ట్లోకి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉంచి ఎక్స్ట్రాది జరిపేసుకుని నీట్గా ఇలా ఉంచుకోవాలి. ఓకేనా, లెంత్ వచ్చేసరికి ఎంత అంటే 14 ఇంచులు లెంత్. ఓకేనా, ఇది కూడా కట్ చేసేయండి నీట్గా. ఇటువైపు ఉన్నది కూడా నీట్గా కట్ చేసేయండి. ఎందుకంటే మనకి 1/2 ఇంచ్ ఉంది కదా, ఉంచుకుంటే సరిపోద్ది, ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా కట్ చేసేసి లెంత్ వచ్చేసరికి 14 ఇంచులు. 14 ఇంచులకు 1 ఇంచ్ కలపాలి. ఎందుకు, పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్. ఓకేనా, ఎడ్జెస్ సమానంగా లేదు కాబట్టి మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేస్తున్నాను. కొంచెం క్రాస్గా అనిపిస్తుంది, చిన్న చిన్న చేంజెస్. ఓకేనా, ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ క్లాత్ లేకపోతే మన సైడ్కి జాయింట్ చేసుకుంటాం, కానీ ఇలా అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. ఓకేనా, లెంత్ వచ్చేసరికి 14 కాబట్టి దానికి 1 ఇంచ్ కలపండి. 15 పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్. ఒక 1/2 ఇంచ్ ఉండాల్సిందే. బ్లౌజ్కి అయితే 1/4 ఇంచ్ సరిపోతుంది, కింద 1/2 ఇంచ్ ఉండాల్సిందే. కొంచెం దూరంలో మళ్ళీ 15 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా, ఇలా 15 ఇంచులు మార్క్ చేసి షోల్డర్ ఎంత పెట్టాలి. షోల్డర్ అనేది 6.5 పెడితే సరిపోద్ది. నేను 6.5 పెడతాను. ఎందుకు పెడతాను అనేది చెప్తాను. మీ నెక్క పెడుతున్నా కాబట్టి అమ్మాయి కొంచెం బ్రాడ్గా వేసుకుంటాను అందు కాబట్టి 6.5 పెడుతున్నాను. చూడండి 6.5 పెడతాను. జస్ట్ 38 చిన్న అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకేనా, చిన్న చేంజెస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. 1/2 ఇంచ్ ఉంటే సరిపోద్ది కాబట్టి ఇంత ఎక్కువ ఉంది క్లాత్, అందుకే 1/2 ఇంచ్ ఉంచి జరిపేస్తున్నాను. చూడండి, ఎందుకంటే ఖర్చు వైపు మనం ఇంకో క్లాత్ అటాచ్ చేసుకుంటాం. ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడైనా క్లాత్ సరిపోలేదంటే అడ్జస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఎక్కువ క్లాత్ ఇవ్వరండి, అలాంటప్పుడు అలా చేయాలి. ఆ షోల్డర్ వచ్చేసరికి 6.5. ఓకేనా, కిందకు వచ్చేసరికి 7 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 7 మార్క్ చేయాలి. ఈ లైనే చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ చెప్పలేం. ఈ లైనే చెస్ట్ లైన్. ఓకేనా, 7 పెట్టాం కదా, ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా, ఇప్పుడు చెస్ట్ ఎంత 38 అంటే 1 పార్ట్ ఎంత 9.5 అంతేనా. 38 అంటే 1 పార్ట్ 9.5. దానిలో నుంచి 1 ఇంచ్ తీసేస్తే 8.5 వస్తుంది. ఆమ్ హోల్ 8.5 అంతేనా. ఓకే, 9.5 దగ్గర మార్క్ చేయండి. ముందు ఎక్స్ట్రా ఉంచింది తీసేయండి, దానికి దీనికి సంబంధం లేదు, అది జిప్ వేయడానికి. షోల్డర్ 6.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 6.5 పెట్టండి. ఓకేనా, ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, చూడండి ఇక్కడ కార్నర్లో వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ షేప్ తీసేయండి. ఓకే, చంక రౌండ్ అనేది కరెక్ట్గా 8.5 రావాలి, వస్తేనే కరెక్ట్. ఇలా పెట్టేసేయాలి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. వెరీ గుడ్, ఇలా గీయాలి. ఓకేనా, ఇప్పుడు మెజర్ చేస్తే 8.5 రావాలి. వచ్చిందా? వెరీ గుడ్, ఇంతే 8.5 వచ్చింది, నో డౌట్. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అవతల వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే ఈ విషయంలో. ఓకేనా, ఎంత బాగుంటే ఎంత బాగా స్టిచ్ చేస్తే ఎవరు వద్దంటారండి, చాలా బాగా ఉంటుంది. 34 8.5 1 ఇంచ్ డాట్స్. ఓకేనా, మిగతాది ఖర్చు సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా పీస్ అటాచ్ చేద్దాం. ఓకేనా, ఇది అనమాట. ఓకే, నెక్కి వచ్చేసరికి ఎంత పెట్టాలి. వీ నెక్ అంటున్నాం కాబట్టి షోల్డర్ కొంచెం చిన్నగా కావాలి, నెక్ కొంచెం బ్రాడ్గా కావాలంటే 3.5 ఇంచులు పెట్టాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసరికి 7.5. ఇక్కడ బకరం తీస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. అదే పైపింగ్ వేద్దామంటే 6.5 సరిపోతుంది. లేదు మీకు అన్నింటిని బట్టి మీరు పెట్టండి. ఓకేనా, బకరం తిప్పినప్పుడు షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోయింది. బకరం మీద పక్కనే స్టిచ్ చేస్తాం కాబట్టి. ఓకే, అందుకే 7 పెట్టాలి. బకరం తీసుకుంటున్నామంటే ఉన్న నెక్క కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఓకేనా, ఇలా తీసేయండి. ఎక్కడికి తీయాలన్న డౌట్ వస్తుంది. 7లో సగం 3.5 దగ్గర నుంచి ఈ విధంగా కర్వ్ తీసేయండి. ఓకేనా, అర్థమైంది, ఇలా చేయండి.
బ్యాక్ నెక్ వచ్చేసరికి 8 ఇంచెస్. మళ్ళీ మీకు బకరం మీద చూపిస్తాను. ఇలా చూపిస్తే ఒకసారి అర్థమవుతుందని, 2 సార్లు రివిజన్ అయినట్టు ఉంటుందని మీకు ఒక్కసారి క్లాత్ మీద చూపిస్తాను. క్లాత్ మీద నేను తీయను, బకరం తీసి ఉల్టా తిప్పుతాను. ఓకేనా? ఇది నెక్. ఒకవేళ రౌండ్ కావాలంటే దీంట్లోనే ఈ విధంగా రౌండ్ తీసేయండి. బ్యాక్ నెక్ వచ్చేసరికి 7.5. ఓకేనా? నేను చెప్తాను ఎలాగ అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఫ్రాక్ అనేది చాలా ఈజీ. కింద వచ్చేసరికి రేడియస్ ఫార్ములా వాడతాం. ఫుల్ సర్కిల్ ఎంత, హాఫ్ సర్కిల్ ఎంత. ఒకవేళ ఒరిజినల్కి అయితే ఫుల్ సర్కిల్ వేస్తాం. అది ఎంత రేడియస్ ఎలా ఇవ్వాలంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే? మీకు ఒకవేళ ఇది ఫుల్గా డీటెయిల్గా కావాలి అంటే లైవ్ క్లాసు లేదా మామూలుగా అయినా ఒక వీడియో సపరేట్గా చేస్తాను. కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ సర్కిల్ వచ్చేసరికి 6.28, హాఫ్ సర్కిల్ వచ్చేసరికి 3.14. అది ఎలా పెట్టాలి, వేస్ట్ సైజుకి ఎంత కలపాలి, దాన్ని డివైడెడ్ బై ఎంత చేయాలనేది మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఇలా కట్ చేసేయండి. నెక్ పార్ట్ వచ్చేసరికి ఏమీ తీయొద్దు, బకరం తిప్పుదాం. నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? చిన్న మనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఫ్రాక్ అయితే ఈ అమ్మాయి చాలా హ్యాపీ అనమాట. ఎందుకు ఇంత బాగా స్టిచ్ చేసాం కదా, బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీకు తెలియాల్సింది, చేతులు వచ్చేసరికి లావుగా కొంచెం బొద్దుగా అనిపిస్తాయి, బాడీ వచ్చేసరికి సన్నగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది, డాట్లు ఎంత ఇవ్వాలి, 4.5 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఓకేనా? 4.5 ఇంచులు వేస్తే సరిపోద్ది, 5 వేయకూడదా లేదా 4 వేయకూడదా అని డౌట్ రావచ్చు. లెంత్ని బట్టి వేస్తాం, 4.5 సరిపోతుంది. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, 15 కంటే తక్కువ ఉంటే 4.5, 15 కంటే లెంత్ అనేది ఫుల్ లెంత్ అనేది ఎక్కువ ఉంటే 5 మార్క్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ కన్వీనియంట్ని బట్టి వేయండి. ఇలాగే వేయాలని రూల్ ఏమి లేదు, వేస్తే బాగుంటుంది అంటే ఇలా వేయండి. ఓకేనా? చూడండి, ఈ డాట్ దగ్గర నుంచి చూడండి, 1/2 ఇంచ్ పక్కన డాట్ వేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి సైడ్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీయాలి. రూల్ అంతే. ఇలా తీస్తేనే మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా రౌండ్గా షేప్ వచ్చింది. ఓకేనా? లేకపోతే కిందకి లాగేసినట్టు ఏదో తగిలిచ్చినట్టు అనిపిస్తుంది, అందమే రాదు ఫ్రాక్కి. ఇలా తీసేసేయండి, 1/2 ఇంచ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? చాలా నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇక్కడ మొక్క వచ్చేసరికి చిన్నది, ఖర్చుకి సరిపోలేదు కాబట్టి అటాచ్ చేయండి. ఓకేనా? ఇలా వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్. ఇప్పుడు బకరం తీద్దాం. బకరం వచ్చేసరికి డబుల్ ఫోల్డ్ వేయండి. ఓకేనా? ఇది వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి 40-50 రూపీస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫీజింగ్ చాలా పేపర్ బకరం అంట, క్యాన్వాస్ అంటూ చాలా రకాలు మీకు అనుకూలంగా బట్టి మార్చుకుంటారు. అయితే మీకు ఇది స్టిఫ్గా ఉండాలి. కింద ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? షోల్డర్ వచ్చేసరికి అంత పెట్టాలి. అడ్జస్ట్ చేద్దాం. ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకు, ఏది కూడా వేస్ట్ చేయకూడదు. చిన్న అసలు ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, ఎలా వాడాలి అనేది కూడా తెలియాలి. ఓకేనా? 3.5 ఇంచులు నెక్కకు పెట్టాం కదా, 1 ఇంచ్ అంటే 4.5 ఎక్స్ట్రా పెట్టాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. 3.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి, 4.5. అదేవిధంగా కింద కూడా మార్క్ చేయండి. లెంత్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7 ఇంచులు. ఓకేనా? అర్థమైందా? 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్ నెక్ 7 ఇంచులు. 3.5 పెట్టేసి 1 ఇంచ్ మార్క్ చేయండి. 4.5కి మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఈ విధంగా చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7 ఇంచులు, కింద ఖర్చు 1 ఇంచ్. ఓకే, ఇలా తీసుకోవాలి. బకరం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బకరం కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు పైపింగే కాకుండా ఇలాంటివి ట్రై చేయండి. నెక్కలకి చాలా బాగుంటుంది. ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? డ్రెస్ని ఉల్టా తిప్పినప్పుడు ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకే, ట్రై చేయండి. ఒకసారి చేయని వాళ్ళైతే ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. 2 లైన్స్ డ్రా చేసేయండి. నెక్ వచ్చేసరికి చూడండి ఇలా ఉంది కదా, స్కేల్ని ఈ విధంగా వీ నెక్ అంటే ఇలా మార్క్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? నేను మార్క్ చేసింది ఇలాగే. ఇలా చేస్తే బాగోదు. చూడండి, తక్కువ క్లాత్ క్లోజ్డ్లో ఉంటుంది అనమాట నెక్. ఇలా చేస్తే చాలా బాగుంటుంది, అందుకే ఇలా చేశాను. ఓకేనా? ఇదనమాట. ఇలా తీసేయాలి. మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. చూడండి, కట్ చేసేటప్పుడు పైన క్లాత్ ఉంచండి, బకరం షీట్ ఉంచండి. అది ఎలాగో నేను చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా స్ట్రైట్గా తీసేసేయండి. తీసేసి పైన వచ్చేసరికి ఉంచండి. అది ఎలాగో చెప్తాను నేను. ఓకేనా? చూడండి,
మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎప్పుడైనా మార్కింగ్ మీద ఏంటంటే చాలామంది ఎలా చేస్తారంటే కట్ చేస్తే తప్పేమో కొంచెం ఉంచుదాం అని ఉంచుతున్నారు. అలా ఉంచినప్పుడు నెక్ అనేది ఏమవుతుందంటే పెద్దది అయిపోద్ది, బ్రాడ్ అయిపోద్ది. ప్రతిదీ లెక్కే అన్నప్పుడు, ఫార్ములా అన్నప్పుడు అలాగే ఉంచాలి. ఓకేనా? చూడండి ఈ విధంగా కట్ చేసేసి పైకి వెళ్ళిపోయి చూడండి, చిన్న టిప్ అండి, చాలా బాగుంటుంది. మన వీడియోస్లో చాలాట్లో నేను ఎప్పుడు చెప్పేదేను, ఎప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నెక్క సాగకుండా ఉంటుంది, ఓపెన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తే నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా చేసే పని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. అది అందరికీ రాదు, అలా అలవాటు చేసుకోండి. మనం థ్యాంక్స్ చెప్పుకోవటం, కృతజ్ఞత భావం అనేది ఉండాలి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్లోకి వచ్చేసరికి జిప్ వేయాలి కదా, కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచాం, ఎంత ఉంచామనేది చూడండి. ఓకేనా? 4.25 ఇంచులు ఉంది. ఓకేనా? 4.25 ఇంచులు తీసుకోవాలి. 3.5 కదా మనం తీసుకుందాం, 30 ఇంచు ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? ఇది బక్రపా వచ్చేసరికి బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే 4.25, 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 5.25 తీసుకోవాలి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి, పైన 1 ఇంచుకి ఒక లైన్ డ్రా చేయండి. కింద బక్రం ఉండాలి, సైడ్కి ఉండాలి, పైన ఉండవసరం లేదు. ఓకేనా? చూడండి, 4.25 మార్క్ చేసి ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించేసేయండి. 4.25, 1 ఇంచ్ ఎక్స్ట్రా 5.25 మార్క్ చేయండి. మార్క్ చేసి ఈ విధంగా తగ్గించండి. ఇలా కావాల్సినంతే వాడుకోండి. ఓకేనా? ఇలా అంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే మీరు నీట్గా మడత పెట్టి దీనికి ఒక సపరేట్ కవర్ పెట్టి ఆ కవర్లో ఉంచండి. ఇది గాలిలో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బయట పెట్టి వదిలేసామనుకోండి, మెత్తబడిపోయింది, వేస్ట్ అయిపోయింది అనమాట, యూజ్ ఉండదు. ఓకేనా? 7 ఇంచులు లెక్క తీసుకోండి. ఓకే? 7.5 అంటే 7 ఇంచులు తీసుకోండి, లేదా 7.5 తీసుకోండి. మీకు ఇది కూడా 7 ఇంచులు చాలా బాగుంటుంది, లేదా 7.5 అయినా తీసుకోవచ్చు. పైన 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచుకి మార్క్ చేయండి. ఓకేనా? సేమ్ 7 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 7 తీసుకుంటాను. ఓకేనా? మీకు కావాలంటే 8 ఇంచులు, 8.5 కూడా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకోకూడదని ఏం లేదు, పెట్టుకోవచ్చు. వేసుకోగలము అంటే పెట్టుకోవచ్చు. షోల్డర్ ఏమీ జారవు. థ్రెడ్స్ పెట్టామంటే జస్ట్ కావాలని పెట్టాము, కానీ షోల్డర్ ఏమి జారవు. ఇలా రౌండ్ తీసేయండి. ఈ విధంగా ఆమ్ హోల్ స్కేల్, మన దగ్గర స్కేల్ ఉంది కదా, షేప్ స్కేలు, ఇది ఈ విధంగా రౌండ్ తీసేయండి. ఓకేనా? ఇలా తీసేసి కట్ చేయండి. సేమ్ ప్రొసీజర్ మనం ఇంతకుముందు ఎలా కట్ చేసామో అలాగే. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఎనర్జీగా అనిపించిందండి చేయడానికి. ఇంకా చెయ్యాలి అంటే మనకు కూడా కొంచెం ఉత్సాహం రావాలి, ఎనర్జీ రావాలి అంటే మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. లేదు అంటే ఇంకేమన్నా సైజులు కావాలన్నా మీకు చెప్పండి, చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? చూడండి, ఇలా కట్ చేసేసి పైన వచ్చేసరికి ఉంచండి. అంతే. ఇలా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనం అటాచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది, సాగిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పెద్దగా వచ్చిందంటే మనకు వచ్చేసరికి దానిలోకి జిప్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.